ఏషియన్ లాడ్జ్ చాలా పురాతనమైన లాడ్జ్. ఢిల్లీ నగరంలో అతి చవకైన లాడ్జ్ అదే. చిన్న చిన్న గదులు, అటాచ్డ్ బాత్రూమ్స్, ఫ్యాన్ తిరిగిన చప్పుడు స్టీరియోఫోనిక్లో ఉంటుంది. ఇనుప మంచాలు శబ్దం చేస్తాయి. దోమలు, ప్లాస్టిక్ మగ్గులో నీళ్లు, పోర్టబుల్ టీవీ, శిథిలావస్థలో ఉన్న రిమోట్. మోహనకి చికాగ్గా ఉంది. 30 ఏళ్ల పురుషుడి గెటప్లో ఉంది. హాలీవుడ్లో ఓ మేకప్ మ్యాన్ దగ్గర పనిచేసింది. కేవలం మేకప్ మెలకువలు తెలుసుకోవడానికి. హెయిర్ స్టైల్ నుంచి నడక, ఆహార్యం, మాట తీరు వరకు మిమిక్రీ నేర్చుకుంది. ఏదైనా వర్క్ చేసినప్పుడు మోహనలో ఉన్న క్రిమినల్ మైండ్కి డెడికేషన్ ఎక్కువ. ఎక్కడా నిర్లక్ష్యం ఉండదు. టీవీ ఆన్ చేసింది. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్ గురుని ఉరితీసిన వార్త వస్తోంది. ఈ సందర్భంగా చాలా చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు. టీవీ కట్టేసింది. లేచి బాత్రూమ్ వైపు నడిచింది. డేవిడ్కు డ్యూటీ అయిపోయింది. అయినా ఇంకా లాడ్జ్లోనే ఉన్నాడు. అతను గే. అతనికి రిచర్డ్ని చూసినప్పటి నుంచి ఒకలాంటి ఫీలింగ్ కలుగుతోంది. అందుకే శబ్దం చేయకుండా రిచర్డ్ రూమ్లోకి అడుగుపెట్టాడు. అతని దగ్గర డూప్లికేట్ కీ ఉంది. బాత్రూంలో స్నానం చేస్తున్నట్టు శబ్దం. బాత్రూంలో ఉంది రిచర్డ్ వేషంలో ఉన్న మోహన. డేవిడ్ ఓసారి గదిని నిశితంగా పరిశీలించాడు. అతనికి ఆ లాడ్జ్లో ప్రతి గది కొట్టిన పిండి. చిన్నప్పటి నుంచి ఆవారాగా తిరిగాడు. చెడు స్నేహాలు. 6 ఏళ్ల వయసులో కొందరు కొజ్జాలు డేవిడ్ని ఎత్తుకెళ్లారు. ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకుని హోటల్స్లో పనిచేశాడు. ఆ తర్వాత లాడ్జ్లో చేరాడు. హిజ్రాలతో తిరగడం, మగవాళ్లతో పరిచయాలు పెంచుకోవడం చేస్తాడు. మంచం మీద చొక్కాలు ఉన్నాయి. సిగరెట్ ప్యాకెట్ ఉంది. అతని దృష్టి సూట్ కేస్ మీద పడింది. అతను సూట్ కేసులు వెదికేది డబ్బు కోసం కాదు, పోర్న్ మ్యాగజైన్లు ఉంటాయేమోనని. సూట్ కేస్ ఓపెన్ చేసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. బట్టల అడుగున కనిపించింది రివాల్వర్. అంతకన్నా మరో షాక్, అందులో ఆడవాళ్ల దుస్తులు ఉండడం. అంటే లాడ్జ్కి 2 వచ్చారా? ఒక ఆడ, ఒక మగ. తనకు తెలియకుండా మరో వ్యక్తి వచ్చే అవకాశం లేదు. భయం. బాత్రూంలో నుంచి నీళ్ల ధార. మెల్లగా శబ్దం చేయకుండా బాత్రూం వైపు నడిచాడు. మోహన షర్టు విప్పింది. ఆమె ఒంటి మీద అండర్ గార్మెంట్స్ తప్ప మరేమీ లేవు. ఎదురుగా చిన్న అద్దం, మసకబారిన అద్దం. ఆ అద్దంలో చూసుకుంది. మోహనది చాలా అందమైన పర్సనాలిటీ. ఒక్కో అవయవాన్ని పొందికగా కూర్చున్నట్టు ఉంటుంది. ఈ అందాన్ని ఎందరి మీదో ఆయుధంగా ప్రయోగించింది. ఇంతవరకు ఆమె శరీరాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరూ చేయలేదు. 2 సంవత్సరాల క్రిందట ఓ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేసింది. వాళ్లకు అత్యాధునిక ఆయుధాలు వాళ్ళున్న అడవి ప్రాంతానికి వెళ్లి సమకూర్చింది. ఆ సంస్థలోని ఓ కరడుగట్టిన ఉగ్రవాది కన్ను మోహన అందం మీద పడింది. ఆ రాత్రి మోహన టెంటులో పడుకుంది. ఆమె తల కింద రివాల్వర్ ఉంది. మోహన ప్రతి క్షణం అలర్ట్గా ఉంటుంది. చిన్న అలికిడి అయినా మెలకువ వస్తుంది. ఉగ్రవాది టెంటులోకి రాగానే కళ్ళు తెరిచింది. ఆమె కుడిచేయి దిండు కింద ఉన్న రివాల్వర్ని టచ్ చేసింది. కూల్ కూల్. కోమాలో ఉన్నవాడిని కూడా నిద్రలేపే అందం నీది. నాతో చేతులు, సారీ, నీ శరీరం కలిపావనుకో, ఈ సంస్థ నీ చేతుల్లో పెడతా. ఈ సంస్థకు నువ్వే చీఫ్. మోహనను చూస్తూ అన్నాడు. అతని చూపులు మోహన తల మీదుగా మెడ దాటి కిందికి వస్తున్నాయి. వచ్చేశాయి. క్షణంలో వెయ్యో వంతు. మోహన చేతిలో ఉన్న సైలెన్సర్ అమర్చిన రివాల్వర్లోని బుల్లెట్ అతని కనుబొమ్మల మధ్య నుండి దూసుకు వెళ్ళింది. ఉగ్రవాది వెనక్కి పడిపోయాడు. అతని ప్రాణం ఆ అడవిలో ఎగిరిపోయింది. ఉగ్రవాదులంతా సమావేశమయ్యారు. మోహనలో ఏమాత్రం బెరుకు, భయం లేవు. చనిపోయిన ఉగ్రవాది చివరగా మోహనతో మాట్లాడిన మాటలు ప్లే చేసింది. ఉగ్రవాద సంస్థ ఎవడి సొంత ప్రాపర్టీ కాదు. మీ చీఫ్ స్థానంలో నేను వాడి పక్కలో పడుకుంటే నన్ను చీఫ్ని చేస్తానన్నాడు. అది మొదటి తప్పు. నేను ఆయుధాలు అమ్మడానికి వచ్చాను, నా శరీరాన్ని బేరం పెట్టడానికి కాదు. నేను కూడా ఆ ఆయుధాలలో ఒక ఆయుధాన్ని. బుల్లెట్ అవసరం లేని వెపన్ని. నేను ఖర్చు చేసిన బుల్లెట్ ఖర్చు నా అకౌంట్లో రాసుకోండి. అది మోహన క్యారెక్టర్. డేవిడ్ బాత్రూమ్ డోర్ దగ్గరకు వచ్చాడు. బాత్రూమ్ డోర్కి చిన్న కన్నం ఉంది. ఆ కన్నం దగ్గరకు వెళ్ళి ఎడమ కన్ను ఆ కన్నం దగ్గర పెట్టి తలుపు విసురుగా తెరుచుకుంది. ఎదురుగా మోహన. ఆమె చేతిలో పదునైన కత్తి. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆ లాడ్జిలో నుంచి బయటకు వచ్చింది. మోహన గదిలో డేవిడ్ శవం. భయానకంగా అతని కళ్ళు పీకివేయబడి, తన అర్ధనగ్న శరీరాన్ని ఒక కన్నుతో చూసినందుకు మోహన వేసిన శిక్ష. ఢిల్లీ ఎయిర్పోర్ట్. FBI ఏజెంట్ రాబర్ట్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాడు. క్యాబ్ని పిలిచి అడ్రస్ చెప్పాడు. ఏషియన్ లాడ్జ్. అక్కడ మోహన ఉందన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తున్నాడు. రాబర్ట్ ఏషియన్ లాడ్జ్కు వెళ్ళేసరికి అక్కడ పోలీసులు ఉన్నారు. డేవిడ్ శవం ఉంది.
ఒక అనాథ ఆకలితో అలమటిస్తూ భుక్తి కోసం రోడ్డు మీద అందమైన బొమ్మలు వేసి యాచిస్తుంటే పెద్దగా పట్టించుకోని జనం అక్కడే ఒక హత్య జరిగితే ఇసుక వేస్తే రాలనంతగా పోగవుతారు అన్నదానికి నిదర్శనంగా ఉంది అక్కడి దృశ్యం. ఏషియన్ లాడ్జ్ అంటే ఓ పురాతనమైన అతి చవకైన లాడ్జ్. ఒకేసారి ఆ లాడ్జ్ వార్తల్లోకి ఎక్కింది. డేవిడ్ హత్య ఆ పరిసర ప్రాంతాల్లోనే కాదు, ఢిల్లీలో సంచలనం సృష్టించింది. టీవీ ఛానల్స్లో స్క్రోలింగ్లు మొదలయ్యాయి. ఇలాంటి నేరాలు సర్వసాధారణమే. క్రైమ్ రేటింగ్లో ముందుంటుంది అనే అపవాదు మూట కట్టుకునే ఢిల్లీలో బస్సులో అత్యాచార సంఘటన జనం మర్చిపోకముందే డేవిడ్ హత్య సంచలనం సృష్టించింది. దానికి కారణాలు రెండు. ఒకటి, హత్య చాలా ఘోరంగా జరిగింది, హతుడి కనుగుడ్లు పెకలించి వేయబడ్డాయి. రెండు, డేవిడ్ ఒక గే అన్న వార్త వెలికి రావడం. ఒక హత్య జరగగానే తమ రేటింగ్స్ పెంచుకోవడం కోసం కొన్ని ఛానల్స్ చాలా వరకు చేసే ప్రయత్నం. ఆ హత్య పూర్వాపరాలు సేకరించడం, ఆ విధంగా డేవిడ్ గురించి కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. పైగా టీవీ ఛానల్లో పనిచేసే క్రైమ్ రిపోర్టర్ పూర్వాశ్రమంలో ఓ పోలీస్ అధికారి. డేవిడ్ రూమ్లో దొరికిన ఆధారాలతో అతను గేగా గుర్తించారు. అయితే డేవిడ్ గురించి ఇన్వెస్టిగేట్ చేసిన ఆ రిపోర్టర్ హత్య చేసిన వ్యక్తి రిచర్డ్ అని, డేవిడ్ రిచర్డ్ని లైంగికంగా వేధించడం వల్లే ఆ హత్య జరిగిందని భావించాడు. వార్తా కథనాన్ని ప్రసారం చేశారు. రిచర్డ్ చిరునామా లభ్యం కాలేదు. చిన్న లాడ్జ్ కావడం, రికార్డ్ సరిగా మెయింటైన్ చేయకపోవడం మరో లోపం. ఆ హత్య చేసింది మోహన అని తెలిసిన వ్యక్తి రాబర్ట్. ఒక్క క్షణం షాక్ అయ్యాడు రాబర్ట్. మోహన అంత త్వరగా ఎస్కేప్ అవుతుందని ఊహించలేదు. తనకు వచ్చిన సమాచారం ప్రకారం మోహన మరికొంతకాలం అక్కడే ఉండాలి. టీవీ ఛానల్లో వచ్చిన వార్త వాస్తవం కాదని తెలుసు. బహుశా మోహన విషయం తెలిసినందుకే ఆ హత్య జరిగి ఉంటుంది. అయితే అంత ఘోరంగా ఎందుకు చంపినట్టు? ఇప్పుడు తనేం చేయాలి? సిబిఐని కలిస్తే ఈగో అడ్డొచ్చింది. మోహనను తనే ట్రేస్ చేయాలి, తనే ఫినిష్ చేయాలి. మోహన గురించి తెలిసిన వ్యక్తులు ఇద్దరే. ఒకరు యాసిక్, మరొకరు సిక్వి, కరడుగట్టిన ఉగ్రవాది. ఆ గదిలోకి రావడానికి గాలి సంశయిస్తోంది. ఉద్వేగం సైతం ఉద్విగ్నభరితంగా ఉంది. చెలియలి కట్ట దాటిన మౌనం వారిద్దరి మధ్య ఉన్న బాధను పంచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అదేమిటి, అంతకుమించి ఏం మాట్లాడాలో తెలియలేదు కార్తికేయకు. ఈరోజు సాయంత్రమే బయలుదేరుతున్నాను, ఇప్పటికే ఆలస్యమైంది, గొంతు పెగల్చుకొని బాధగా చెప్పింది ముగ్ధ. కార్తికేయతో గడిపిన ఈ 3 రోజులు 3 జన్మల అనుబంధంగా అనిపించింది. ఇష్టమైన వ్యక్తితో గడిపితే యుగాలు క్షణాలై మంచులా కరిగి మనసులో అందమైన జ్ఞాపకాలవుతాయి. అలాంటి జ్ఞాపకాలను తన మనసు గదిలో భద్రపరిచి తన మనసును మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది ముగ్ధ. నువ్వు లేకుండా నేను ఉండగలనా కార్తికేయ అన్నాడు. ఆమె పరిగెత్తుకు వచ్చిందో అతనే ఆమెను చేరాడో. 2 దేహాలు ఏకాత్మగా అనిపించింది. ముగ్ధను కార్తికేయ చుట్టేశాడో, కార్తికేయను ముగ్ధ తన ఆలింగనంతో బంధించిందో. కాసేపు అలానే ఉండిపోయారు. అతడి నుంచి విడివడ్డానికి ఆమె మనసు తనువు రెండూ సిద్ధంగా లేవు. వెళ్తున్నది ఈ శరీరం మాత్రమే, మనసు కాదు, అది మీ దగ్గరే వదిలి వెళ్తున్నా ముగ్ధ చెప్పింది. ఈ 3 రోజులు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కార్తికేయ కోసం తనే వంట చేసింది. సాయంత్రాలు అతని కోసం ఎదురు చూసింది. అతనే ప్రపంచంగా గడిపింది. ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తే కూడా లిఫ్ట్ చేయడానికి ఇష్టపడినంత ఇష్టాన్ని కార్తికేయ మీద పెంచుకుంది. రైల్వే స్టేషన్. కార్తికేయ, ముగ్ధ ఆమె స్నేహితురాలు. ముగ్ధ మనసు దిగులుగా ఉంది. ఆ విషయం ఆ స్నేహితురాలికి అర్థమవుతూనే ఉంది. ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించింది. శరీరంలో ఒక భాగాన్ని కోసి సగభాగాన్ని తీసుకువెళ్తున్నట్టు ఉంది. ఎక్కువగా హోటల్స్లో తినకండి, ఫ్రిడ్జ్లో పెరుగు తోడేసి పెట్టాను, తినడం మర్చిపోకండి అని తన ఫ్రెండ్ వైపు తిరిగి, నువ్వెటూ రావడం లేదు, 2 రోజులకు ఒకసారి వెళ్ళి తనకు వంట చేసి పెట్టి రావచ్చుగా అంది. కార్తికేయకు ఈ అనుభవం కొత్తగా ఉంది. కొత్తగా పెళ్ళైన జంట భార్య పుట్టింటికి వెళ్తూ భర్తకు జాగ్రత్తలు చెబుతున్నట్టు ఉంది. ట్రైన్ వచ్చింది. కంపార్ట్మెంట్లోకి ఎక్కి డోర్ దగ్గర నిలబడింది. నీకు ఇష్టమైన, ఎప్పటినుంచో నువ్వు చూడాలని అనుకుంటున్న తాజ్మహల్ని చూడకుండానే వెళ్తున్నావు అడిగాడు కార్తికేయ. చూడకుండా ఎందుకు వెళ్తున్నాను అని కార్తికేయ కళ్ళల్లోకి చూసి, ఈ 3 రోజులు తాజ్మహల్లోనే గడిపాను, షాజహాన్ సమక్షంలోనే గడిపాను, ఈ షాజహాన్ సమక్షంలో గడిపాను. దేవాలయం లాంటి తాజ్మహల్లో గడిపిన నాకు ఆ సమాధితో పనేమిటి? రైలు కదిలింది. అతని గుండె చెమర్చింది. ఆకాశం మేఘావృతం కాలేదు, కానీ ఒంటరితనం మేఘాలు
మనసు ఆకాశంలో ఆక్రమిస్తూ తిరుగాడుతున్నాయి. ఇంట్లోకి కాలు పెట్టాడు. నిన్నటి జ్ఞాపకాలు, కాసేపటి కిందటి జ్ఞాపకం గుండె గొంతుకలో విషాద స్వరమై ఆలపించినట్లు, విలపించినట్టు అలాగే నేల మీద కూర్చుండిపోయాడు. సర్వ సామ్రాజ్యాన్ని కోల్పోయిన సామ్రాట్టు శూన్య సింహాసనాన్ని అధిరోహించినట్టు ముగ్ధ జ్ఞాపకం ఒక దృశ్యమై కనుల ముందు నిలిచినట్టు. కార్తికేయ పక్కన కూర్చుంది ముగ్ధ. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతని నుదురు మీద చేయి వేసి అడిగింది. ఆ చేతిని అలాగే పట్టుకుని వదిలేస్తే ఎక్కడికి వెళ్తుందేమో అన్నంత ఆర్తిగా ఆ చేతిని పట్టుకుని తన గుండెల మీద పెట్టుకున్నాడు. గుండెల మీద ఉండాల్సింది చేయి కాదు అంటూ అతని చొక్కాకు ఉన్న మొదటి గుండె తీసి అతని హృదయ భాగం మీద తలపెట్టి అంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆరోహణ అధిరోహణలు అయ్యాయి. అతని చెక్కిలిపై జాలువారిన కన్నీటి చుక్క ఆమె బుగ్గని తాకి కుశలమడిగింది. తన 2 చేతులు ఆమె చుట్టూ బిగించాడు. ఇది దిగ్బంధనం, ఇష్ట దిగ్బంధనం. ఇది ధృతరాష్ట్ర కౌగిలి కాబోలు అనుకున్నాను. కానీ నా మనోహృదయాధినేత గాఢాలింగనమని అర్థమైంది. అతని చెవి కొసని కొరికి అంది ముగ్ధ. అతను ఆ భావాన్ని, తన ఊహను అనుభూతిస్తున్నాడు. ఆ ఊహను డిస్టర్బ్ చేస్తూ ఫోన్ కాల్. ఏషియన్ లాడ్జిలో ఓ హత్య జరిగింది. ఈ రెండిటికన్నా 3వ సమాచారం అతడిని ఆందోళనకు గురిచేసింది. యాసిక్ రాణా సర్కిల్ ప్రాంతంలో కనిపించాడు. అంటే అంజలిని ఏమైనా? దిగ్గున లేచాడు. బయటకు పరిగెత్తాడు. యాసిక్ అంజలి ఇంటికి సమీపంలో ఉన్నాడు. కార్తికేయకు బుద్ధి చెప్పాలి. తన కాలిన మొహానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అంజలి ఇంటిని సమీపించాడు. అంజలి తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడింది. మొన్నటి వరకు తనకు అమ్మ నాన్న ఉన్నారు. ఈరోజు లేరు. తనను నిద్రలేపేవారు, తన బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. అమ్మా నాన్న ఫోటో పక్కన దేవుడి ఫోటో. దేవుడు, నేను చిన్నపిల్లని కదా, నేనేం తప్పు చేశాను? నాకు అమ్మని నాన్నని లేకుండా చేశావు. నీకు ఎలాగూ లేరని నన్ను అనాథను చేశావా? నువ్వు నాలా ఒంటరిగా ఈ భూమి మీద బ్రతుకు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధేమిటో, నా బాధేమిటో. బుగ్గల మీద కన్నీళ్లు చిరపుంజి వర్షపాతమైంది. ఒక్క క్షణం నొప్పి, కడుపులో మెలిపెట్టి తిప్పినట్టు భరించలేని కడుపు నొప్పి. అమ్మా అమ్మా మోకాళ్లను కడుపులో పెట్టుకుంది. అప్పుడే తలుపు దడేల్మని తెరుచుకుంది. ఎదురుగా యాసిక్. కార్తికేయ కాలు యాక్సిలేటర్ని తొక్కిపెట్టింది. కారు 70-80 దాటింది. విపరీతమైన ట్రాఫిక్ని లెక్క చేయకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అతని మనసెందుకో కీడుని శంకిస్తోంది. యాసిక్ ఎలాంటి క్రూరుడో తెలుసు. అసలు ఎలా తప్పించుకున్నాడు? అంజలికి ఏదైనా అపకారం తలపెడితే మరో 10 నిమిషాల్లో తను అంజలి ఇంటిని చేరుకుంటాడు. కానీ ఈలోగా తలుపు తోసుకుని వచ్చిన యాసిక్ వైపు భయంగా చూసింది అంజలి. రక్తంతో తడిసిన దుస్తులు, భయంతో చెమట పట్టిన మొహం, నిస్సహాయతతో కూడిన చూపులు, అతని పైశాచిక వికృతానందం. యాసిక్ జేబులో నుంచి సెల్ ఫోన్ తీశాడు. మరో చేతిలో యాసిడ్ బాటిల్. మనసు తనువు అనే 2 పట్టాలపై జ్ఞాపకమనే రైలు వెళ్తోంది. నిన్నటి అనుభూతుల స్టేషన్లు దాటుతోంది. కార్తికేయ అనే 4 అక్షరాలు 4 దిక్కులా విస్తరించి తనను చుట్టుముట్టేస్తున్నాయి. నా మనసును ఆహ్లాదపరిచే జ్ఞాపకమా, నీకు వందనం. కదులుతున్న రైల్లో తన మనసులో కదలాడుతున్న కార్తికేయను గుర్తు చేసుకుంటోంది. ఈ క్షణం కార్తికేయ కనిపిస్తే, తన మనసును వినిపిస్తే కదిలిపోయే చెట్లు చేమలు. కార్తికేయ కానరాడు. కనుమరుగయ్యే కాంతి దీపాలు. కార్తికేయ అందిరాడు. ఎద కనుమలలో వేదనాఝరులు. కార్తికేయ అందనివాడు. కనుకొలుకులలో నీటి వీచికలు. కార్తికేయని తలవంగా. మదనపడే మనసు మూగరోదనలు. కార్తికేయని విడిచిరాగా. హృదిన వలపు పల్లవించిన వైనాలు. కార్తికేయ స్మృతిరాగా. ముగ్ధకు ఒక్క క్షణం ఏడవాలనిపించింది. కార్తికేయ గుండెల మీద తలపెట్టి ఇప్పుడేం చేస్తున్నాడో అలా ఆలోచిస్తూ ఉంటే అంజలి గుర్తొచ్చింది. అమాయకత్వం, ఆత్మవిశ్వాసం నిండిన చిన్నారి ఇప్పుడేం చేస్తుందో. యాసిక్ని చూసి భయంతో వణికిపోయింది. సిగ్గుతో చితికిపోయింది. దగ్గరగా ముడుచుకుంది. యాసిక్లోని పైశాచికత్వం వికృతమైంది. ఓసారి అంజలి చుట్టూ తిరిగి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హవ్ ఐ వండర్ అంజలి వేర్ అంటూ సెల్ ఫోన్లోని కెమెరా ఆన్ చేశాడు. అంజలి తలను మోకాళ్ల మధ్య పెట్టుకుంది. చచ్చిపోతే బావుంటుందనిపిస్తోంది. వాహ్, మీ అమ్మకన్నా బావున్నావు, స్మైల్ అంటూ కెమెరాని అంజలి మొహం దగ్గరికి తెచ్చాడు. మనిషిలోని విచక్షణ లేని పశువులా ప్రవర్తిస్తున్నాడు యాసిక్.
బస్సులో ప్రవర్తించిన పైశాచిక ఉన్మాదానికి దీనికి పెద్ద తేడా లేదు. నిన్నేమీ చేయను, జస్ట్ ఇప్పుడే వికసించిన నీ అందాన్ని నెట్లో పెడతా, రకరకాల యాంగిల్స్లో నీ ఫీలింగ్స్ని క్లిక్ చేస్తాను, అంతే, సింపుల్ అంటూ కెమెరాతో షూట్ చేస్తున్నాడు. 1, 2, 3, 10 నిమిషాల వికృత క్రీడ. ఆ తర్వాత తాపీగా వెళ్తూ, ఇలాంటి క్లిప్పింగ్స్కి బోల్డ్ డిమాండ్. నిన్ను యాసిడ్తో చంపి ఆ కార్తికేయకు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ ఫొటోస్తో బుద్ధి చెబుతా, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు యాసిక్. లేవలేని నిస్సహాయత, కడుపులో నొప్పి, రక్తసిక్తమైన స్త్రీత్వపు బేలతనం, చిన్నారి విలాపం. దేవుడా, తెలియక నిన్ను తిట్టాను, అందుకే నాకు శిక్ష వేశావా? అమ్మా నాన్న లేని నన్ను ఇలా బాధ పెడతావా? నన్ను కాపాడడానికి ఏ దేవుడు రాడా? కార్తికేయ కారు అంజలి ఇంటిని సమీపించింది. కారు దిగుతూనే లోపలికి పరిగెత్తాడు. లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఆ గది మరుభూమిలా, చితిపై పేర్చబడ్డ ప్రాణమున్న బొమ్మలా అంజలి. విషాదానికి తానే అర్థమై దుఃఖంతో చెలిమి చేస్తూ, భయంతో బాధించబడుతూ, బేలగా. కార్తికేయను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ధైర్యం అమ్మైంది. లేవబోయింది. శరీరం సహకరించడం లేదు. క్షణాల్లో కార్తికేయకు పరిస్థితి అర్థమైంది. మనసు ఆర్ద్రమైంది. చిన్నారి అనుభవించిన క్షోభ కళ్ళ ముందు నిలిచింది. పరిగెత్తుకు వెళ్ళాడు. అంజలిని గుండెలకు హత్తుకున్నాడు. కార్తికేయను గట్టిగా పట్టుకుంది. వెక్కుతోంది. కార్తికేయలో అమ్మ లాలన కనిపిస్తోంది. నాన్న ప్రేమ కనిపిస్తోంది. అన్నింటికన్నా ఆ దేవుడే కనిపిస్తున్నాడు. ఏడవకు చిట్టి తల్లి, నేనే నీకు అమ్మనై, నాన్ననై, సోదరినై, నీ కంటి పాపనై నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. ఆమెను ఓదారుస్తున్న కార్తికేయకు అంజలి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అంజలి ఏడుస్తూనే యాసిక్ వచ్చి వెళ్ళిన విషయం, తనను బెదిరించిన సంగతి చెప్పింది. ఆ క్షణం కార్తికేయకు విధాతపై కోపం వచ్చింది. విధాత, ఏమిటి తలరాత? ప్రకృతి ధర్మాన్ని, వికసించే పుష్పాన్ని ఇలా రక్తసిక్తం చేస్తావా? ఇంతటి వేదన కలిగిస్తావా? తల్లి సరస్వతి, నువ్వు స్త్రీమూర్తివే కదమ్మా, నీకు చిట్టి తల్లి రోదన వినిపించలేదా? ఏమయ్యా బ్రహ్మయ్య, నువ్వు స్త్రీగా జన్మించు, అప్పుడు నీకు ఈ వేదనకు అర్థం తెలుస్తుంది. కార్తికేయ ముగ్ధ స్నేహితురాలు హేమంతకు ఫోన్ చేశాడు. పరిస్థితి క్లుప్తంగా వివరించాడు. 20 నిమిషాల్లో హేమంత వచ్చింది. వస్తూ అంజలి కోసం దుస్తులు తెచ్చింది. నా చిట్టి తల్లికి అమ్మా నాన్న లేని లోటు తెలియకూడదు, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మీరెక్కడికి వెళ్తున్నారు? కార్తికేయ ఆవేశాన్ని చూసి అడిగింది హేమంత. శత్రు సంహారానికి. ఎర్రబడ్డ కళ్ళతో త్రినేత్రాన్ని తెరిచిన ముక్కంటి అయి, చేత సుదర్శన చక్రం ధరించిన జగన్నాథుడై కదిలాడు. మరి కాసేపట్లో రుద్రభూమిలో మారణ హోమం మొదలవుతుంది. హేమంత క్షణాల్లో రంగంలోకి దిగింది. కార్తికేయ బయట కూర్చున్నాడు. అరగంటలో కడిగిన ముత్యంలా తయారు చేసింది అంజలిని. ఇల్లంతా నీట్గా సర్దింది. కార్తికేయ లోపలికి వచ్చాడు. అంజలి వచ్చి కార్తికేయ కాళ్లకు నమస్కరించబోయింది. చప్పున కిందకు వంగి అంజలిని లేపి దగ్గరికి తీసుకున్నాడు. ఒక్క క్షణం తన మనసుకెవరో చేతబడి చేసినట్టు విలవిల్లాడిపోయాడు. తల్లి చెప్పాల్సిన మాటలు, దగ్గరుండి తల్లి చూడవలసిన పనులు. స్త్రీ ఔన్నత్యం ఇంత గొప్పగా ఉంటుందా? ఒక చిట్టి తల్లి అంజలి, ఒక నేస్తం హేమంత, ఒక తన ప్రాణం ముగ్ధ. ఆ సృష్టికర్త స్త్రీని సృష్టించకపోతే ఈ సృష్టికి అర్థమేముంది? హేమంత వైపు తిరిగి 2 చేతులు జోడించాడు. అమ్మలా అంజలిని ఆదుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను? హేమంత కార్తికేయ వైపు చూసి, ఈ ప్రపంచంలోని మగవాళ్ళంతా ఒకేలా ఉంటారనే భ్రమలో ఉన్నాను. కానీ మిమ్మల్ని చూశాక మగవాళ్ళంటే గౌరవం పెరిగింది. స్త్రీని సెక్స్ సింబల్గా చూసే మగవాళ్ళు తెలుసు. స్త్రీని ప్రకృతిగా చూసే మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. ఒక చిన్నారి తపన చూసి తండ్రిలా తప్పించిన మీలాంటి వారిని చూసి కాముకతతో కన్న కూతురిపై అత్యాచార ప్రయత్నం చేసే కామాంధులు సిగ్గుతో చచ్చిపోవాలి. కృష్ణుడు కూడా నిండు కొలువులో అన్నా నన్ను కాపాడు అంటేనే వచ్చి కాపాడాడు. కానీ ఈ కార్తికేయుడు అడగకముందే ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు అన్నయ్యగా పుట్టు. ముగ్ధ మీ మీద ఎందుకు ఇంత ప్రేమ పెంచుకుందో ఇప్పుడు అర్థమైంది, మనస్ఫూర్తిగా అంది. టాప్ సీక్రెట్ నెట్ సర్వీసెస్. పాత ఢిల్లీలో ఓ మారుమూల ఉన్న నెట్ సెంటర్ అది. పోర్న్ సైట్ చూడాలనుకున్న వాళ్ళు, సంతకాలు ఫోర్జరీ చేసేవాళ్ళు, దొంగ నోట్లు స్కాన్ చేసుకునే వాళ్ళ అడ్డా అది. అందులోకి ప్రవేశించాడు యాసిక్. అతని చేతిలో సెల్ ఫోన్ ఉంది.
కార్తికేయను దెబ్బతీసే పథకం తన మెదడులో రూపుదిద్దుకుంది. చాలా వికృతమైన ఆలోచన అది. ఆ నెట్ ముందు కారు ఆపాడు కార్తికేయ. వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటోంది. ఆకాశం మేఘావృతమైంది. ఢిల్లీ నగరంలో చాలా కాలం తర్వాత అంధకారం నెలకొంది. ఓ పక్కన కొబ్బరి బొండాలు అమ్మే బండి ఉంది. కొబ్బరి బొండాలు నరికే కత్తి చేతిలోకి తీసుకున్నాడు. నెట్లోకి అడుగు పెట్టాడు. ఆకాశం ఉరిమింది. ఎక్కడో పిడుగు పడింది. ఓ మెరుపు. ఆ మెరుపులో ఎరుపు వర్ణం దాచిన రుద్రమూర్తిలా, అపర నరసింహావతారంలా, అగ్రహోదగ్ర ఉగ్రమూర్తి కాలయముడిలా నెట్లోకి అడుగుపెట్టిన కార్తికేయను నిలువరించే సాహసం ఎవరూ చేయలేదు. నేను 3వ అంకె లెక్క పెట్టేలోగా ఒక్కరు కూడా ఉండకూడదు. ఉంటే ఎవరూ ప్రాణాలతో మిగలరు అనౌన్స్ చేశాడు కార్తికేయ. అది హెచ్చరిక కాదు, ఆజ్ఞ. గ్రెనేడ్ పిన్ లాగాడు. అప్పటికే నెట్లో ఉన్న జనం పరుగులు తీశారు. కొద్ది క్షణాల వ్యవధి. అంతే, పెద్ద విస్ఫోటనం. పిడుగులాంటి శబ్దం. ఆకాశం హర్షించినట్టు కుండపోత. అప్పుడే ఆ నెట్లో నుంచి పరుగు తీస్తున్న యాసిక్ కార్తికేయ కంటపడ్డాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ యాసిక్ను వెంబడించాడు. ప్రాణభయం ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది యాసిక్కి. అప్పటికే ఆలస్యమైంది. నరమాంస భక్షకుడిని వేటాడే పులిలా, సింహంలా కదిలాడు. ఆకాశమే భయంతో వణికింది. వేల స్త్రీల వేదనలకు, బలైన వారి జీవితాలకు అంకితంగా యాసిక్ బలిని సమర్పించబోతున్నాడు. నేర వ్యవస్థలోని ఒక రాచపుండుకు తన కత్తితో శస్త్రచికిత్స చేయబోతున్నాడు. యాసిక్ ప్రాణభయంతో పరిగెడుతూనే మోహనకు ఫోన్ చేశాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. భయంతో వణికిపోతున్నాడు. మరణశిక్షకైనా క్షమాభిక్ష ఉంటుంది. కార్తికేయ శిక్షకు అప్పీల్ లేదని అర్థమైంది. 4 రోడ్ల కూడలిలోకి వచ్చాడు. నడి రోడ్డుపై వర్షంలో తడిసిపోతూ యాసిక్. అతని ఎదురుగా పొడవాటి కత్తితో కార్తికేయ. అప్పుడే వ్యాన్లో వచ్చింది మోహన. ఆమె చేతిలో రివాల్వర్.